Hi everyone, welcome back to our channel. RRB Group D Exam 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ముఖ్యమైన అంశాలండి. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీరు రైల్వేలో జాబ్ సాధించే అవకాశం ఉందండి. ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటి ప్రశ్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటి స్పీకర్గా ఎవరు వ్యవహరించారు? కిందన ఆప్షన్లో ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ అయ్యదేవర కాళేశ్వరరావు, ఆప్షన్ బి కల్లూరు సుబ్బారావు, ఆప్షన్ సి కొండ లక్ష్మణబాబుజీ, ఆప్షన్ డి కోటిరెడ్డి. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ అయ్యదేవర కాళేశ్వరరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటి స్పీకర్గా అయ్యదేవర కాళేశ్వరరావు వ్యవహరించారండి. రెండవ ప్రశ్న చూసినట్లయితే మూడంచెల పంచాయతీరాజ్ విధానానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లో తొలిసారి ప్రారంభించారు. ఆప్షన్ బి ఈ విధానాన్ని అమలు చేసిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ సి ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో 1959 నవంబర్ 1న ప్రారంభించారు. ఆప్షన్ డి ఈ విధానాన్ని అమలు చేసిన రెండవ రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి ఈ విధానాన్ని అమలు చేసిన రెండవ రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది రాంగ్ ఆన్సర్ అమ్మా. ఈ విధానాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అమ్మ. మూడవ ప్రశ్న చూసినట్లయితే వికలాంగుల సంరక్షణ సంక్షేమానికి సంబంధించిన ప్రకటన కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ఆర్టికల్ 40, ఆప్షన్ బి ఆర్టికల్ 43, ఆప్షన్ సి ఆర్టికల్ 45, ఆప్షన్ డి ఆర్టికల్ 41. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి ఆర్టికల్ 41. నాలుగవ ప్రశ్న, రాష్ట్రపతి పాలనకు ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ని ఎవరు ఆమోదిస్తారు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి అసెంబ్లీ. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి పార్లమెంట్. రాష్ట్రపతి పాలనకు ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ని పార్లమెంటు ఆమోదిస్తుందమ్మా. ఐదవ ప్రశ్న, 0 అవర్ కాల పరిమితి కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 1 గంట, ఆప్షన్ బి అరగంట, ఆప్షన్ సి 45 నిమిషాలు, ఆప్షన్ డి నిర్ణీత సమయం ఉండదు. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి అరగంట. ఆరవ ప్రశ్న, క్రింది ఏ శాసన ప్రక్రియల ప్రభుత్వంపై విమర్శ ఉండదు? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్, ఆప్షన్ బి అభిశంసన తీర్మానం, ఆప్షన్ సి 0 అవర్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఏడవ ప్రశ్న,
క్రింది ఎన్ని రాష్ట్రాల విధానసభ సభ్యుల సంఖ్య సమానంగా ఉంది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. 5, 6, 7, 8. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి 8. 8 రాష్ట్రాల విధానసభ సభ్యుల సంఖ్య సమానంగా ఉందమ్మా. 8వ ప్రశ్న చూసినట్లయితే విద్యుత్ శక్తి ఏ జాబితాలో ఉంది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ కేంద్ర జాబితా, ఆప్షన్ బి రాష్ట్ర జాబితా, ఆప్షన్ సి ఉమ్మడి జాబితా, ఆప్షన్ డి అవశిష్ట జాబితా. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి ఉమ్మడి జాబితా. తొమ్మిదవ ప్రశ్న చూసినట్లయితే అటార్నీ జనరల్ ఆ పదవిలో ఎంత కాలానికి నియమించబడతారు? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 4 సంవత్సరాలు, ఆప్షన్ బి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 7 సంవత్సరాలు, ఆప్షన్ డి రాష్ట్రపతి విశ్వాసం మేరకు. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి రాష్ట్రపతి విశ్వాసం మేరకు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఈ వీడియోను పూర్తిగా చూసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ ప్రశ్న మూడంచెల గల పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొనలేదు? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 3వ భాగం, ఆప్షన్ బి 21వ భాగం, ఆప్షన్ సి 9వ భాగం, ఆప్షన్ డి 8వ భాగం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 9వ భాగం. మూడంచెల గల పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగంలో 9వ భాగంలో పేర్కొనలేదండి. 11వ ప్రశ్న దేశంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులు ఎన్ని? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 61, ఆప్షన్ సి 62, ఆప్షన్ డి 63. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 62. దేశంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులు 62 అమ్మా. 12వ ప్రశ్న చూసినట్లయితే క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ ఏ మాగ్నా కార్టా 1215, ఆప్షన్ బి ఇంగ్లీష్ బిల్ ఆఫ్ రైట్స్ 1689, ఆప్షన్ సి అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ 1781, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.